ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిండట. అగో విక్రమార్క సారు వినయంతోని మహిళలతోని మంచిగా నడుచుకునే నాయకుడు. అసోటి సారెందుకు ఆడబిడ్డలను అవమానిస్తాడు? మళ్ళా పోయి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించుడా? అసలు ఎవరన్నారు అంటారా ఈ నుండి. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మేము అక్కడున్నాం. మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరీకా? ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? మల్లు బట్టి విక్రమార్క సార్కు ఎంత ధైర్యం ఉంటే అసెంబ్లీలో అందరి ముంగట ఆడబిడ్డ సబితా మేడంను అంత తక్కువ చేసి మాట్లాడతాడు. అసలు అట్లా అనే అధికారం నీకు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్ సార్ బాగానే కోపానికి వచ్చిండు. ఇదేరా మీ షై పార్టీల సంస్కారం అని సీరియస్ అయ్యిండు. మల్లు బట్టి విక్రమార్క సారు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితమ్మను అనగానే ఒక్కొక్కరు మామూలుగా రియాక్ట్ అయితలేరు కదా. ఎమ్మెల్యే మేడంను ముఖమని ఒక్క మాట అంటేనే ఇంత రచ్చ చేస్తుర్రు. మరి రాష్ట్రంలో ఎంతో మంది ఆడబిడ్డలు అత్యాచారాలకు గురైతుర్రు, అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటుర్రు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? సబితమ్మ ఒక్కామెనే తెలంగాణ ఆడబిడ్డేనా? అత్యాచార బాధితులు అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్న ఆడోళ్ళు తెలంగాణ ఆడబిడ్డలు కాదా? వాళ్ళ గురించి కూడా ఇదే కారు పార్టీ లీడర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఓట్లప్పుడేమో ఆడబిడ్డలు యాదికొస్తారు కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆడబిడ్డలు ఎవ్వలకు కూడా యాదికిరారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.